అడ్జెక్టివ్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అంటే ఒక నౌన్ లేదా ప్రొనౌన్ గురించి విశేషణాలు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో ఒకటి కంటే ఎక్కువ విశేషణాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ ఎక్కువ విశేషణాలు చెప్పేటప్పుడు ఒక ఆర్డర్, ఒక సీక్వెన్స్ని మెయింటైన్ చేయాలి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సీక్వెన్స్ ఎలా ఉంటాయంటే డిటర్మినర్, ఏ, యాన్, ది, మై, యువర్స్ ఇవి ఉంటాయి. ఒపీనియన్, గుడ్, బ్యాడ్, గ్రేట్ ఇవన్నీ నౌన్ గురించి అన్నమాట. సైజ్, బిగ్, స్మాల్, లార్జ్. ఏజ్ అయితే ఓల్డ్, యంగ్, ఏన్షియంట్ ఇలా. షేప్ అంటే నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క ఆకారం, రౌండ్, స్క్వేర్, ఫ్లాట్. కలరు, రెడ్, బ్లూ, గ్రీన్. ఆరిజిన్, ఇండియన్, గ్రీక్, ఇటాలియన్ ఇలా. మెటీరియల్, వుడన్, సిల్క్, పేపర్. పర్పస్ లేదా క్వాలిఫైయర్, రైటింగ్, స్లీపింగ్, రన్నింగ్. అంటే ఈ పదాలన్నీ ఒక నౌన్ లేదా ప్రొనౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అడ్జెక్టివ్స్. ఇవి 2, 3, 4 విశేషణాలను ఒకేసారి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏది ముందు ఏది తర్వాత అనేది ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ప్రకారమే చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాలలో మనం ఏ క్వాలిటీనైతే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పాల్సి ఉంటుందో అప్పుడు ఆ క్వాలిటీని ఫస్ట్ చెప్తాం, ఆర్డర్ ఉండదు అప్పుడు. కాకపోతే ఇన్ జనరల్ ఆర్డరు అనేది ఒకటి ఉంటుంది. అది ఏ విధంగా అనేది ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా, ఈ సీక్వెన్స్లోనే అడ్జెక్టివ్స్ని మనం ఉపయోగించాలి. ఇక్కడ ఒక డ్రెస్ గురించి చెప్తున్నాం చూడండి. ది బ్యూటిఫుల్ వైట్ వెడ్డింగ్ డ్రెస్. ఆ డ్రెస్ ఎలాంటిది? ఫస్ట్ ది చెప్పాలి, డిటర్మినర్. తర్వాత ఒపీనియన్ ఎలా ఉంది అనేది, బ్యూటిఫుల్. తర్వాత కలర్ చెప్పాలి, వైట్. తర్వాత పర్పస్, ఎందుకు ఆ డ్రెస్ అంటే వెడ్డింగ్కి. ఇట్లా ఈ సీక్వెన్స్లో మనము అడ్జెక్టివ్స్ని ఉపయోగించాలి. అట్రాక్టెడ్ మీ, అలాంటి డ్రెస్ నన్ను అట్రాక్ట్ చేసింది. నెక్స్ట్ వన్, ఏ వండర్ఫుల్ లార్జ్ రౌండ్ ఇండియన్ మార్బుల్ టేబుల్. చూడండి, ఏ అనేది డిటర్మినరు, వండర్ఫుల్ అనేది ఒపీనియన్, లార్జ్ సైజు, రౌండ్ షేపు, ఇండియన్ ఆరిజిన్, మార్బుల్ మెటీరియల్, టేబుల్ నౌన్. ఇట్లా అనేక అడ్జెక్టివ్స్ని ఒకేసారి ఉపయోగించేటప్పుడు ఒక సీక్వెన్స్లోనే చెప్పాల్సి ఉంటుంది. ఐ సా ఏ క్యూట్ లిటిల్ వైట్ క్యాట్ ఆన్ ద వే హోమ్. ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఎలాంటి క్యాట్ని చూశానంటే క్యూట్ లిటిల్ వైట్. ఈ విధంగా ఒక సీక్వెన్స్లో అడ్జెక్టివ్స్ మనం ఉపయోగించి ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీస్ని చెప్పాలి. ప్రత్యేకంగా ఒకే క్వాలిటీనే మనం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఆ క్వాలిటీని ముందు చెప్తాము. లేదంటే జనరల్గా ఈ సీక్వెన్స్లోనే మనం క్వాలిటీస్ని ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది.